సువార్త 10:28 వచనం చదువుదాము. 22వ వచనం. చదువుతారా? క్షమించాలి, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:22. గలతీలు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వారికి విరోధమైన నియమమేమీ లేదు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ దేవ వందనాలు, స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. నా నోటిని మీ బోరగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేయండి, మానవ ఆలోచన మరుగు చేయండి. కొద్ది మాటల్ని బిడ్డలతో మాట్లాడుతుండగా మీరు మీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, కూర్చొందాం అందరము. మరి కూర్చోండి, పిల్లల్ని కంట్రోల్ తీసుకోండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరు నిజంగా సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మీ హృదయపూర్వకంగా చెప్పండి, సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. పరిస్థితులు ఏమైనప్పటికీ మీరు సంతోషంగానే ఉన్నారా? ఒత్తిళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ మీరు సంతోషంగా ఉన్నారా? అందరూ ఉన్నారు ఇక్కడే. గట్టిగా చప్పట్లు కొడదాం మనము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరి కుమారుడు అనేది ఈరోజు పెద్ద మిస్టరీగా మారింది. కుమారుడు అంటేనే ఒక మిస్టరీ. దేవుని కుమారుడు అంటే ఒక మిస్టరీ. దావీదు కుమారుడు అంటే ఒక మిస్టరీ. మనిషి కుమారుడు అంటే ఒక మిస్టరీ. అవునా? యేసు ప్రభు మరి అదృశ్య దేవుని యొక్క స్వరూపి అంట. ఆయన అంటే కనిపించని దేవుని యొక్క రూపమే ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. హల్లెలూయా. మరి ఒక మాట చూద్దాం మనం, మంచి మాట. ఒక మాట చూద్దాం, ముందుకు వెళ్దాం కొంచెం. యెషయా మీకా 4:3. మీకా 4:3 చదువుతావా? మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మీకా గ్రంథము పాత నిబంధన. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు, అంటే మధ్యవర్తిగా ఉండే ఆయన అనేక జనములకు. ఈ పాత నిబంధన, కొత్త నిబంధన. మరి పాత నిబంధనలో దేవునికి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా? ఒక వ్యక్తిని, మోషే. హల్లెలూయా. అవునా? దేవుడు మరి మోషేను పంపుతున్నాడు. మోషే, నా ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని రా అంటే దేవుడికి మరి ప్రజలకి మధ్యలో నిలబడుకున్నాడు అంట ఒక ఆయనే మోషే. ఒక మధ్యవర్తితనం తీసుకునేటప్పుడు చివరిగా మధ్యవర్తితనాన్ని తన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒకసారి దేవుడు కోపం వచ్చి ప్రజలు చంపడానికి వస్తున్నప్పుడు ఏ మధ్యవర్తితనం అయితే తీసుకున్నాడో మోషే, ఆ మధ్యవర్తితనం నిలబడ్డాడంట. ఆయన ప్రవక్త ఖాళీలో నిలుచుట అంటాడు వర్తమానం. నువ్వు వాళ్ళని చంపాలి అంటే ముందెవరిని చంపాలంట? నన్ను చంపాలా అంట. మోషేని దాటిపోలేదు దేవుడు, మధ్యవర్తిని దాటిపోలేదు దేవుడు. పర్వతం మీదకి ఆయన వచ్చేటప్పుడు గొర్రెలు కానీ, ఎడ్లు కానీ, పశువులు కానీ ఏది కూడా వాడి దగ్గరికి రానివద్దు అన్నాడు.
మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి అన్నాడు ఆయన. అలాంటి దేవుడు వచ్చేటప్పుడు ఒక మోషే మానవుడు దేవుడికి అడ్డుగా నిలబడ్డాడంట. ఆయన మోషేని దాటాడా దేవుడు? అది మధ్యవర్తితనం. దూరమున నివసించు బలమగల అన్ని జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి సక్కులుగాను తమ ఈటెలను ముచ్చుకొత్తులుగాను సాగకూడుదురు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తబడి ఉండెను. యుద్ధము చేయ నేర్చుకున్న జనులు ఇక మానివేతురు. హల్లెలూయా. ఒక పాయింట్ చదివించారండి. కొత్త నిబంధన గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 వచనం చదువుకుని మనం వెళ్దాం మెల్లిగా. నేను ఊరికే చదివించాను జస్ట్ మాటని. గలతీయులు 3:20. గలతీయులు 3:20. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒకడే. అంటే ఏమర్థమైంది? దేవుడు మధ్యవర్తిగా ఉండగలడా? దేవుడికి మోషే మధ్యవర్తి ఉన్నాడు, కానీ దేవుడు ఒక్కడే. అంటే మధ్యవర్తిగా ఉండేది దేవుడే అని చెప్తుంది లేఖనం. ఆ మధ్యవర్తి ఉన్నాడు చూసి ఆ దేవుడు, అదే మానవ శరీరం, అదే కుమారత్వం. అవునంటారా? హల్లెలూయా. కుమారుడు అంటే దేహమైనది. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి. అంటే దేవుడికి రూపం లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్తుంది, దేవుడు ఆత్మ జలముల మీద అల్లాడుచున్నాడు. అంటే రూపం లేని దేవుడు ఆయన, స్వరము కలిగిన దేవుడు ఆయన. ఆయన తేజస్సును చూడలేక, ఆయన మహిమను చూడలేక దేవదూతలు పాదములు కప్పుకున్నాయి, ముఖములు కప్పుకొని ఆయన ఆరాధిస్తున్నాయి. ఆమేన్. అయితే ఆయన ఎవరికి కూడా కనిపించలేదు. ఆశ కలిగినాడంట. ఒకసారి మోషే నేను చూడాలయ్యా నేను. ఓకే, చూస్తావా? హల్లెలూయా. అయితే నువ్వు నా ముఖ దర్శనాన్ని చూడలేవు. అయితే నువ్వు నన్ను చూడాలంటే బండ సందులోకి రావాల్సిందే. అంటే క్రీస్తుని చూడాలంటే నువ్వు బండ సందులోకి రావాల్సిందే. ఎందుకంటే ఆ బండ అంటే క్రీస్తుని క్రీస్తుల నుంచి చూడాలి నువ్వు, బండల నుంచి చూడాలి నువ్వు, దేహముల నుంచి చూడాలి నువ్వు. ఆయన దేహానికి అనుకోవాలంటే నీ ఒక దేహంలోంచి ఆయన చూడాలా. ఎప్పుడైతే మోషే చూశాడో చెయ్యి అడ్డం పెట్టాడట. ఆయనకి ఏం కనిపించింది? ఈపు మాత్రం కనిపించింది. ఎంతమంది నమ్ముతున్నారు? అంటే ఇశ్రాయేలీలకి ఆయన ఈపు చూపించాడు అంటే ఎవరికో ఆయన ముఖం చూపించబోతున్నాడు. చెప్పండి కూడా గట్టిగా మనము. హల్లెలూయా. ఇశ్రాయేలీలకి ఏం చూపించాడు ఆయన? ఈపు చూపించాడు. ఈపు భాగం చూశాడు మోషే. అయితే మేఘస్తంభాన్ని వెంబడించినాడు, కానీ మేఘంలో ఉన్న క్రీస్తుని చూడలా. ఈ మధ్యాహ్న కాల సమయంలో వధువు ఆ మేఘములో ఉన్న క్రీస్తుని కనుగొనింది. అందుకనే అన్నాడు, నక్కలకు బొర్రలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తల వాల్చుకోను స్థలము లేదన్నాడు. ఎందుకంటే ఆయనే శిరస్సు కాబట్టి, శరీరము సంగము కాబట్టి, నీ దేహమే దేవుని ఆలయము కాబట్టి నీకు ఆయన శిరస్సుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఆ మేఘం లోకంలో ఎవరికి లేదు, కేవలం వధువుకు మాత్రమే. ఆ మేఘం ఏదో కాదు కానీ ఆయన శిరస్సు అయినది. అందులో కళ్ళు ఉన్నాయంట. నమ్ముతున్నారా? హల్లెలూయా. అందులో ఆయన రూపం ఉందా? ఆయన తెల్లగా ఉందంటే ఆయన జర్జీ అయినాడు. ఆయన జర్జీ ఎప్పుడు ఎంట్రుకలు ఎలా ఉంటాయి? మన మత్తయ్య గారిలా పురుషోత్తమ గారి లాగా ఉంటాయి. ఏ సార్, ఎవరు వాళ్ళు? తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయంటే ఏమనుకుంటున్నారు? మరి వీళ్ళు నడిచిపోయినాయి. వీళ్ళకి యేసు ప్రభు తల వెంట్రుకలు తెల్లగా నడిచిపోయి కాదు, అది
అదేంటి ఆయన తల వెంట్రుకలు తెల్లవలే ఉన్ని వలె ఉన్నాయంటే ఏంటి? ఆయన న్యాయాధిపతి, ఆయన జడ్జి ఆయన. అందుకని జడ్జి అంటే ఆయన వెంట్రుకలు ఎలా ఉంటాయి? ఈరోజు చాలా మంది ఆయన న్యాయాధిపతిగా వస్తాడు, తీర్పు తీరుస్తాడంటే అరే తల వెంట్రుకలు చూడరా బాబు అని చెప్ప. న్యాయాధిపతిగా వస్తే ఆయనకి తల వెంట్రుకలు ఓకేనా? ఈయన న్యాయాధిపతి కాదు, ఆయన పెళ్లి కుమారుడు. ఆయన హల్లెలూయా. పెళ్లి కుమారుడు వెంట్రుకలు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. న్యాయాధిపతి వెంట్రుకలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. ఇప్పుడు ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారంటే ఆ తల వెంట్రుకలు నల్లగా ఉన్న ఆ పెళ్లి కుమారుడు వద్దు కానీ ఆ తల వెంట్రుకలు తెల్లగా ఉన్న ఆ న్యాయాధిపతి కావాలి లోకానికి. వింటున్నారా? అద్భుతమైన మాటేనా? హల్లెలూయా. మధ్యవర్తి ఒక్కడూ లేరు కానీ ఒక్కడే మధ్యవర్తి, ఆయనే దేవుడు. అంటే దేవుడే మధ్యవర్తిగా వచ్చాడు. ఎందుకంటే మానవ దేహం పాపంలో పడిపోయింది కాబట్టి ఆ దేవుడే మానవ శరీరంలో వచ్చాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక చిన్న పోస్ట్ చూద్దాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది శరీరం అమ్మ. వింటున్నారా? శరీరం ఓకేనా? హల్లెలూయా. ఇది ఒక మనిషిగా తీసుకోండి మీరు. ఆమేన్. హల్లెలూయా. ఈయన యేసు ప్రభువా తీసుకోండి. సిలువ. ఆమేన్. హల్లెలూయా. శరీరము, శరీరానికి 5 గుణ లక్షణాలు ఉంటాయి. చెప్తారా ఒకసారి మీరు? శరీరం కలిగి ఉన్న శరీరానికి చూచుట అంటే ఒకసారి రాసుకుంటే మేలు అనుకుంటా నేను. ఇందా ఒకసారి ఏమేమి ఉన్నాయి? అటు కాకుండా ముక్కు, అంతేనా? ముక్కు, ఇంకా చెవి 2, 3 నాలుక. నోరు కాదమ్మా, నోట్లో ఉంది నాలుక. 4 చెప్పాలా? చెవి, ముక్కు, కళ్ళు వద్దా? ఈ కదా ముఖ్యమా? కళ్ళు. ఇంకా 4 శరీరం. శరీరం. ఈ దేహము ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా బతుకుతా ఉంది. ఇంట్లో ఏది పని చేయకపోయినా మీకు 4,000 పెన్షన్ వస్తుంది. 6,000 అంటే వికలాంగుల పెన్షన్. ఇక్కడ వికలాంగుల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదేనా? హల్లెలూయా. మరి మనిషి జీవించేది 5 జ్ఞానేంద్రియాల ద్వారా జీవిస్తున్నాడు. అవునంటారమ్మా? ఎన్ని జ్ఞానేంద్రియాల ద్వారా మరి అక్క? 5 జ్ఞానేంద్రియాల ద్వారా. నోరు తెరువు ఒకసారి. 5 గుర్తుపెట్టుకోండి, మర్చిపోబాకండి. ఒకటేంటి? కళ్ళు. అందుకని ఈ కళ్ళు జాగ్రత్తగా ఉండాల. తర్వాత ఏంటి? చెవులు. ఇవి కూడా బాగా జాగ్రత్తగా ఉండాలి. చూడండి. 3 ఏంటి? నాలుక. నాలుగు కూడా జాగ్రత్త పెట్టుకోవాల. ముక్కు, వాసన. ఏ వాసన అంటే ఆ వాసన చూడకూడదు. వింటున్నారా? తర్వాత దేహము అంటే స్పర్శ. అంటే ఈ యొక్క 5 జ్ఞానేంద్రియాలు శరీరానికి సంబంధించినటి. తర్వాత ఇలాంటి పీటర్ 5 జ్ఞానేంద్రియాల ద్వారా బతుకుతున్నారు. మీరు కూడా 5 జ్ఞానేంద్రియాల ద్వారా బతుకుతున్నారు. అయితే లోపల ఒక మనిషి ఉన్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. బయటేమో ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ మనిషి బ్రతుకుతా ఉన్నాడు. ఏసేపన్న నువ్వే గుర్తుపెట్టుకో. అయితే లోపలగా ఏసేపన్న ఉన్నాడు. ఉన్నాడా?
ఉన్నాడా లేడా? రాడా బయటికి? సరే, మంచిది. హల్లెలూయా. ఇతను కూడా 5 జ్ఞానేంద్రియాల ద్వారా బతుకుతున్నాడు. అంటే శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఆత్మకు కూడా 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆత్మ యొక్క జ్ఞానేంద్రియాలు చూద్దాం మనం. ఆత్మ యొక్క జ్ఞానేంద్రియాలు, ఒకటి శరీరం చూసాము, రెండేంటమ్మా? ఆత్మ. ఓకేనా? ఆత్మ. ఈ ఆత్మ జ్ఞానేంద్రియాలు శరీరం చూసాం. ఈ ఆత్మ జ్ఞానేంద్రియాలు ఒకటి ఊహ. ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఒకటేంటమ్మా? ఊహ. చాలా మంది ఊహల్లో ఉంటారు. కలెక్టర్ అయిపోవాలని ఊహల్లో, మా ఎగ్జామ్ రాయకుండానే ఎంబీబీఎస్ అయిపోవాలని అయ్యే ఊహలు ఉంటాయి. ఎవరికి? ఈ మనిషి కాదు, లోపలనే వేసే పనికి. తర్వాత ఈ మనిషికి జ్ఞాపకం. రెండేంటి? ఇక్కడున్న మనిషి అమ్మ, జ్ఞాపకం. ఎవరికా? బయట ఉన్న అన్న కాదు, లోపల ఉన్నాడు. మీరు కూడా లోపల, మీకోసం మెసేజ్. తర్వాత ఈ మనిషికి ప్రేమ కూడా ఉందంట. బయట మనిషికి కదమ్మా, బయట మనిషి లక్షణాలు చెప్తాలే అన్నా. మూడేంటి? ప్రేమ. ఎవరికి ప్రేమ? ఆ లోపల ఉన్న మనిషికి. ఈ మనిషికి ఇంకొక బుద్ధి ఉంది. ఏ బుద్ధి అది? హేతు బుద్ధి. హేతు బుద్ధి 4. ఏం చూస్తున్నారు? ఈ మనిషికి ఇంకొకటి ఉందమ్మా తల్లి. అదేంటంటే మనస్సాక్షి. ఉందా? మనస్సాక్షి. వచ్చాయి 5. 1 2 3 4, ఇంకొకటి రావాలా? ప్రేమ రాశానుగా. ప్రేమ ఆ పైన రాసిన, ఇక్కడ రాసేస్తా. ఇక్కడ ప్రేమ 1 2 3 4 5. ఇది కూడా ఊహ, గుర్తుపెట్టుకోండి. ఆత్మకార్యాలు 5, శరీర కార్యాలు 5. అంటే శరీరం జీవించేది 5 జ్ఞానేంద్రాల శరీరం జీవిస్తుంది. ఆత్మ కూడా 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఆత్మ జీవిస్తా ఉంది. దెయ్యము ఎప్పుడు దాడి ఎక్కడ చేస్తాడంటే ఇదిగో ఈ దేహం మీదే చేస్తాడు. ఓకేనా? ఏంటిది? శరీరం. ఈ శరీరం మీద దెయ్యం దాడి చేస్తుంది. అయితే దేవుడు కూడా ఈ శరీరాన్ని కోరుకుంటున్నాడు. ఆయన చెప్పచ్చా? నీ దేహమే దేవుని ఆలయము. అంటే ఈ దేహములో దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు. ఇదే దేహములో దెయ్యం కూడా నివాసం చేయాలనుకుంటుంది. అందుకని మన ప్రవక్త చక్కగా చెప్పినాడు, నీ లోపల 2 కుక్కలు ఉన్నాయి, ఏ కుక్కకి అన్నం పెడతావు ఆ కుక్క పని చేస్తుంది అన్నాడు. నల్ల కుక్కకి అన్నం పెడితే నల్ల కుక్క పని చేస్తుంది, తెల్ల కుక్కకి అన్నం పెడితే ఉన్నావు ఎక్కడ తెల్ల కుక్క పని చేస్తుంది. మంచి పనులు చేస్తే, మంచి కార్యాలు చేస్తే అదేం చేస్తుంది? బౌ 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 మంచిది 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 అంటుంది. ఒకవేళ చెడ్డకారం చేస్తే చా తూ అంటుంటది కుక్క. అది నీ ఇష్టం. అవునా? అందుకని దేవుడికి నువ్వే కావాలా? చెప్పండి. దెయ్యాన్ని కూడా నువ్వే కావాలా? దేవుడు నిన్ను వాడుకుంటాడు, దెయ్యం కూడా నిన్నే వాడుకుంటుంది. ఈ ఇద్దరికి నీ దేహం కావాలా? అంటే మన దేహంలో ఎవరు నివాసం చేయాలంటే దేవుడు నివాసం చేయాలా. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈ యొక్క 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనం జీవిస్తా ఉన్నాం. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏదైనా ఒకటి పని చేయకపోయినా మనము అంగవైకల్యం కలిగిన వాళ్ళని.
ఉన్నారు అందరూ ఇక్కడే, అంతేనా? అంగవైకల్యం కలిగి 6,000 రూపాయలు గవర్నమెంట్ దగ్గర పింఛన్ తీసుకోవచ్చు. అయితే లోపలున్న మరి ఆత్మకి శరీర కార్యంలో శరీరం 5 జ్ఞానేంద్రియాలు జీవిస్తే ఆత్మ కూడా 5 జ్ఞానేంద్రియాలు జీవిస్తా ఉంది. ప్రేమ లేదు అంటే నువ్వెవరివి చెప్పండి అమ్మా? అమ్మా కాదు, వికలాంగుడు. కన్ను పని చేయకపోతే నువ్వు వికలాంగుడివే కదా, చెవు పని చేయకపోతే నువ్వు వికలాంగుడివే కదా. ఒక ఊరు ఉంది, ఇంతకుముందు పోయి వెంకటగిరి దగ్గర అక్కడ పోతాం కదా, ఏసేపన్న ఊరు, కలవకొండలో ఒక ఆమె ఉంది పాపం, చాలా మంచి ఆమె నా కాడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. ఏమంటే, సార్ 4 పని చేయడం లేదు సార్. 4 ఉందా? 4 మీద చక్కెర వేసినా రుచి లేదా, 4 మీద కారం వేసినా రుచి లేదా, మంచి మసాలా బిర్యానీ పెట్టినా 4 అయితే ఉందా ఆమెకి. అయితే 4 ఏం చేయడం లేదు అంటే 4లో లావాజలం అనేది ఆమెకి రావడంలా. ఒకవేళ లాలాజలం వచ్చినా రుచి తెలియడం లేదంట. డైరెక్ట్ చూసినట్టే చెప్తున్నాను నేను. అంటే ఆమెకి పింఛన్ అడగడానికి లేదు, నీ 4 బాగానే ఉందని చెప్తున్నా. అంటే 4 ఉండి కూడా గవర్నమెంట్ ఆమెకి పెన్షన్ ఇవ్వడం లేదమ్మా, నీకు ఇవ్వడం లేదు సార్. ఎన్ని రాకపోతే పెన్షన్ ఇస్తారు, అవునా? ఇప్పుడు వాసన తెలియకపోతే పెన్షన్ ఇస్తారా? అంటే ఎన్ని ఎందుకు పెడుతున్నాడు దేవుడు ఒకసారి చూడండి. మనము ఆత్మ సంబంధముగా మనస్సాక్షి అనేది మనకు కానీ లేకపోతే మనము కూడా ఆత్మ సంబంధంగా వికలాంగులమే. ప్రేమ అనేది మనం లేకపోతే మన ఆత్మ సంబంధంగా మనం ఎవరో, మనము కుంటోళ్ళమే, అంతేగా. ప్రేమ లేని కుంటోడు, ప్రేమ లేని గుడ్డోడు, ఆప్యాయత లేదు, ఏముండాలంటే 5 కార్యాలు. ప్రేమ ఉండాలా, జ్ఞాపకం ఉండాలా. జ్ఞాపకం అంటే మనం చేసిన మేలు ఉన్నాయా? మేలు జ్ఞాపకం చేసుకోరు చాలా మంది. నాకు ఆ రోజు పాస్టర్ బిర్యానీలో మొక్క వేయలేదు, అది గుర్తు పెట్టుకుంటారు. ఇంతకుముందు వ్యక్తి నాకు మొక్క పడలేదు, పెద్ద బాధ. ఇంట్లో కూటం పెట్టుకుంటే ఏం పడలేదంట, అది పెద్ద సమస్య అయిపోయింది. ఒక పూట తినకపోతే చచ్చిపోతావా అంటే లోపల జరగాల్సిన కార్యాన్ని బయట మాట్లాడతారు. రుచి దేనికి? 4కే కదా. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వాడు ఏం చేయాలా? నువ్వు తిండిపోతువైతే నీ 4కి ఏం చేయొచ్చు అన్నమ్మా? ఏం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకోమని. 4కి పెట్టుకోవాలి, గొంతుకు పెట్టుకోవాలా అమ్మా? నోటికే కదా. నువ్వు తిండిపోతువైతే ఏం చేయాలని? నీ 4కి, నీ గొంతుకే 4కా? 4 మీద గొంతుకు పెట్టుకో, ఇది దిగకుండా. 4 మీద లాలాజలం ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు నోటి దిగదు, అవునా కదా? చూద్దాం. అయితే నీ దేహమే దేవుని ఆలయమైనది. అందుకని మన దేహాన్ని మనం ఏం చేసుకోకూడదు? అపవిత్రపరచుకోకూడదు. మరియా యేసుక్రీస్తు జన్మించక ముందు ఆమె దేహాన్ని ఆమె పవిత్రపరచుకునింది ఆమె. ఆమేన్, హల్లెలూయా. అవునా? ధర్మశాస్త్రం లేనప్పుడే, ధర్మశాస్త్రం రానప్పుడే చెప్పచ్చా, పొరుగువాని భార్యని ఆశించలేదు ఒక ఆయన. ఎవరాయన చెప్తారా? ధర్మశాస్త్రం రాకముందు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చింది ఎవరమ్మా? మోషేనా? మోషే కన్నా ముందు ఒక నీతిమంతుడు అన్నాడు. ఎవరు? మా ఎదుగు తల్లి యేసేపు. ఐగుప్తులో ఉన్న యేసేపు చెప్పచ్చా? హల్లెలూయా. ఇంకా ఆజ్ఞలు రాలా యేసేపు దగ్గరికి, ధర్మశాస్త్రం రాలా. హల్లెలూయా. ఫరో భార్య అని చొక్కా పట్టుకునిందంట. ఆజ్ఞలు లేవు యేసేపు దగ్గర, ధర్మశాస్త్రం లేదు యేసేపు దగ్గర. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఇవ్వలేదు, అవునా?
హల్లెలూయా. అవునా? స్త్రీలు వాళ్ళ ప్రవర్తన వలనే పురుషులు ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళు సరి చేసుకోవచ్చా? చేసుకోవచ్చా? మనకి ఆజ్ఞలు ఉన్నాయి, కొత్త నిబంధన ఉంది, యేసు ప్రభు మన కోసం వచ్చారు, ప్రవక్తలు వచ్చినారు, భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, కుటుంబం ఎలా ఉండాలో చెప్పచ్చా? అన్ని ఇన్నా మనకు మాత్రం ఏం పని చేయడం లేదు. చెవులు పని చేయవు, కళ్ళు పని చేయవు. ఇవన్నీ గుడితనాలు. ఇవన్నీ నా కాడ కొనిస్తే మీకు పెన్షన్ మంజూరు చేస్తా. గవర్నమెంట్ కాకుండా, ఆఫీసులో కాకుండా వీళ్ళకి పెన్షన్ మంజూరు సర్టిఫికేట్లు కానీ ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాను నేను అందరికీ. నాకు కానీ అవకాశం కానీ ఇస్తే సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తా. ఇంక కళ్ళు పని చేయడం లేదు సార్, ఎందుకంటే భర్తను సరిగా చూసుకోవడం లేదు, అత్తను సరిగా చూసుకోవడం లేదు, కోడలు సరిగా చూసుకోవడం లేదు, పాస్టర్ని సరిగా చూడడం లేదు, సంఘంలో విశ్వాసం సరిగా చూడడం లేదు. ఏమైంది కళ్ళకి? మా అమ్మకి సరే మసుకులు వచ్చి రేపు హాస్పిటల్ పోతున్నాం అంటే నువ్వు కళ్ళుండి చూడలేవన్నాడు దేవుడు. అన్నాడా? అంటే నీ కళ్ళల్లో ఏముండాలా? చూపు కాదు, ఆత్మ పని చేయాల. ఆత్మ పని చేయాలంటే ఇదిగో ఇక్కడ ఏముంది? ఆత్మకార్యము. ఈ ఆత్మకి ప్రేమ ఉండాల. ఆత్మలో ప్రేమ ఉంటే అది ఎక్కడ కనిపిస్తుంది? అది అమ్మా ఎక్కడ కనిపించాలా? ఆత్మలో ప్రేమ ఉంటే ఎక్కడ కనిపించాలా? కళ్ళల్లో కనిపించాలా, మూతిలో కూడా కనపడుతుంది. ఒక్కోసారి కనబడుతుందా? మూతిలో కనబడుతుంది. దేవుడు అన్నాడు కదా, కయ్యోను ఎందుకు మొహం చిన్నబుచ్చుకున్నావు అన్నాడు. ఎవరు చిన్నబుచ్చుకునేది? దేవుని కుమారుడు చిన్నబుచ్చుకోడు. వాడు కయ్యోను మర్డర్ చేసి చర్చకొస్తున్నాడు వాడు. అంతేనా? అంతే మత్తయ్య గారు? చంపి చర్చకొస్తున్నాడు వాడు. ధైర్యాన్ని చూడు, ఎంత ధైర్యం వాడిది. తన్ని, అవునా, ఆమె తమ్ముడు చంపి ఏమి తెలియని వాళ్ళకి చర్చకు దేవుడు అడిగినాడు, కయ్యోను నీ తమ్ముడు ఆడంటే సమాధానం అడ్డించాడు తెలుసా? నేను కాపలవాడినా, కావాలవాడిని. దేవుడు అన్నాడు, ఎందుకు నువ్వు మొహం చిన్నపుచ్చుకున్నావా? అంటే లోపలేముంది? ఇక్కడ చదువుదాం కొన్ని కార్యాలు. ఇందాక చదివిన వాక్యం గలతీ పత్రిక చదువుదామా? ఆత్మకార్యాలు ఎక్కడ జరిగే కార్యాలు? ఆత్మకార్యాలు. ఇదిగో ఆత్మలో జరిగే కార్యాలమ్మా. ఒకసారి ఇక్కడ చూద్దాం. చదువుతారా? ప్రేమ నుంచి స్టార్ట్ అయింది. ఒకటి ప్రేమ. ఓకేనా? చదవండి. ప్రేమ. అమ్మా, ఈ మనస్సాక్షిలో ఈ ప్రేమలో ఏమున్నాయంట? ఆత్మకార్యాలు ఏంటి? ప్రేమ. రెండేంటి? సంతోషము. సంతోషం అనేది శరీరానికి రాదు. సంతోషం ఎప్పుడు వస్తుంది? సంతోషం ముక్కుతుంటాం, అబ్బా, అది నాలుగు మీద వచ్చే సంతోషం కాదు. అవునా? ఏమీ లేకపోయినా లోపల వచ్చే సంతోషం ప్రేమ. సంతోషము. తర్వాత ఏంటి? సమాధానము. ఓకేనా? సమాధానము. ఇంకా మరి ఏంటుండవా? తర్వాత 4 దీర్ఘశాంతము. దీర్ఘశాంతం. ఇంకా తర్వాత దయాలత్వం. 6 మంచితనం. ఇంకా అబ్బా, ఇక్కడ కొంచెం ఆగాల. ఇంకా 8 సాత్వికము. ఇంకా ఆశా నిగ్రహం. ఇంకా అయిపోయినాయా? ఆమేన్, హల్లెలూయా. చూద్దాం. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం. ఏంటి ఇవన్నీ కూడా? ఆత్మఫలాలు. ఆదాము అవ్వలు కలిగి ఉన్న కార్యాలన్నీ కూడా ఇవే.
వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు, మోసం అంటే తెలియదు, దగ అంటే ఏంటో తెలియదు, కుట్ర అంటే ఏంటో తెలియదు, ఎలా మోసం చేయాలో తెలియదు, మాట ఇచ్చి దాన్ని తప్పించుకోవడం తెలియదు. హల్లెలూయా, అవునా? అయితే మరి ఈ ఆత్మ ఫలాలు కలిగి ఉన్న ఆదాము అవ్వలు అయితే మరి అవి ఎక్కడ జరుగుతున్నాయి? ఈ దేహానికి సంబంధించింది కాదు ఇవన్నీ కూడా. అమ్మా, ఇవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినట్టు కాదు. ఉన్నారు అందరూ ఇక్కడ. లోపల ఆత్మ ఉన్నాడుగా. మామూలు రేవతి ఉంది, లోపల ఒక రేవతి ఉంది. మామూలు కృప ఉంది, లోపల ఒక కృప ఉంది. మామూలు స్రవంతి ఉంది, లోపల ఒక స్రవంతి ఉంది. అవునా? ఉన్నారా? మామూలు మాల తక్కువ ఉంది, లోపల ఒక మాల తక్కువ ఉంది. ఇప్పుడు పని చేయాల్సింది ఎవరు? బయట వ్యక్తి కాదు, లోపల వ్యక్తి. అంతరంగ పురుషుడు దినదినం ఏం చేయాలంట? అభివృద్ధి చెందాలంట. అవునా? అంటే మన అంతరంగంలో ఉన్న పురుషుడు, లోపల ఉన్న దేవుడు దినదినం ఏం చేయాలి? ఆయన అభివృద్ధి చెందాల. అందుకని నీ దేహమే దేవుని ఆలయం. లోకంలో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు ఉన్నాడా? గొప్పవాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడేనా? హల్లెలూయా. అయితే మరి ఇప్పుడు చదివిన ఈ యొక్క కార్యములోనే శరీర కార్యాలు చదువుదాం. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధించిన కార్యాలమ్మా. ఇవన్నీ కూడా 9 లక్షణాలు వచ్చినాయా? శరీర కార్యాలు ఏమనగా స్పష్టమైన ఈ 19 ఉంటాయి అనుకుంటా. ఇదిగో ఇదిగో అమ్మా, ఉన్నారా? చెవి, నాలుక, ఓకేనా, ముక్కు, ఇంకా కళ్ళు, శరీరం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం, ఒకసారి చదువుతాం, కొన్ని రాద్దాం. చెప్తారా? శరీర కార్యాలు ఏమనగా ఫస్ట్ రాసినాడు చూడండి అక్కడ, దానిపైన గలతీరులోనే కాదు. శరీర కార్యాలు ఏమనగా శరీర కార్యములు స్పష్టమైనవి. ఫస్టే రాసినాడు జారత్వము, ఇంకా 2 అపవిత్రత, 3 కామకత్వము, ఇంకా విగ్రహారాధన, అభిచారము, తర్వాత వేషములు, కలహము, మత్సరము, ఇంకా క్రోధము, కక్షలు, ఓ బాబోయ్, భేదములు, విమ్మతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఉన్నారా అందరూ ఇక్కడ? వినండి, వాక్యం వినండి. ఆమేన్, హల్లెలూయా. అయితే మరి ఇక్కడ శరీర కార్యములు స్పష్టమైనటి. ఈ శరీరానికి క్రోధం ఉందంట. వింటున్నారా? ఈ శరీరానికి ఏముంది? అసూయ. ఏంటి అసూయ? దేనికి వస్తుంది అసూయ? దేనికి వస్తుందమ్మా? పాటలు పాడుకునేటప్పుడు అసూయ ఉంటుంది జనాలు చర్చిల్లో. నాకన్నా బాగా పాట పాడుతుంది, ఆమె పాడాలి. నాకన్నా డ్రెస్ ఆమె వేస్తా, నువ్వే భక్తురాలే. అసూయ చర్చిల్లో, తెలుసా? నేను ఇంతకుముందు మా పాత రోజుల్లో పాటలతో కూడా కొట్టుకునేది చర్చిల్లో, తెలుసా? పాటలతో కూడా కొట్టుకునేది. ఒకరోజు ఒక ఆమె పడింది నా గురించి పాట. ఈ అన్నలు నమ్మే కన్నా అన్న 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 అంటానే అన్న మీద పాట పాడింది. నేనేం పాడు? ఎండి తలచిరా ఏది అడిగిరా జరిగేది చెప్తామే. అది కూడా పాటే. పాస్టర్ మన వాళ్ళ ద్వారా ఏం చేస్తే నువ్వు ఎన్ని చేసినా పాస్టర్ ఏం చేస్తాడో పాస్టర్ కూడా పక్క తెచ్చుకునే పాట. అది కూడా ఏది నిజంగా పాడేది ఎన్ని తెలిసిన వాళ్ళ బాధలు ఉంటాయి, బాధలు పెట్టి పాడేది వేరు. ఎవరైనా మోసం చేసిన, ఎవరైనా దగాలు చేసినా వాళ్ళని ఉద్దేశించి పాటలు పాడడం. ఏంటి ఇవన్నీ? ఇక్కడ ఉందనే కదా, ఇది క్రోధం. క్రోధం తెలియకుండానే పాటలతో తిట్టుకోవడం, తెలుసా? పాటలతో తిట్టుకుంటారు, తెలుసా? ఆమేన్. అయితే దేవుడు నివాసం ఉండాల్సిన స్థలం ఏది?
దేవుడు నివాసం ఉండే స్థలం ఎక్కడంటే ఇది వచ్చి శరీరము, ఇది వచ్చి ఆత్మ. ఇక్కడ ఉందో చూసావా, దీన్ని అంతరాత్మ అంటారు. హల్లెలూయా. ఈ అంతరాత్మకి రెండు లక్షణాలు ఉన్నాయి. రెండు లక్షణాలు అంతరాత్మకు ఉండేది. చెప్తారా 2 లక్షణాలు? ఒకటి, విశ్వాసమైన ఉండాలా, లేకపోతే నీకు అవిశ్వాసమైన ఉండాలా. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని నమ్మంది నీ శరీరంలో నుంచి వచ్చేది కాదు, నీ ఆత్మ నుంచి వచ్చేది కాదు, నీ అంతరాత్మల నుంచి వచ్చేది. హల్లెలూయా. ఈరోజు మనము అందుకనే ఆ యొక్క తోమాతో అన్నాడు ఆయన, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే ఈ చూడకుండా నమ్మేది ఆత్మ కూడా కాదు, అంతరాత్మ ఉంది. హల్లెలూయా. మన ప్రవక్త చెప్తున్నాడు, ఈ అంతరాత్మలో కూడా ఒక చిన్న హోల్ ఉంటుందంట. ఇప్పుడు దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకున్నాడంటే ఈ అంతరాత్మలో ఒక చుక్క పెట్టానా, కనిపిస్తుందమ్మా? అది అంతరాత్మకి 2 కార్యాలు. ఒకటేంటి? విశ్వాసము. విశ్వాసము. 2 అవిశ్వాసము. ఇందులో ఒక చిన్న డాట్ ఉంటుంది. దేవుడు ఆ చిన్న యొక్క అంతరాత్మలో నువ్వు తీసుకుంటున్నావు కదా నిర్ణయము, తీసుకుంటున్నావా? తీసుకునే ఆ నిర్ణయం మీద దేవుడు పనిచేస్తాడు. అంతరాత్మలో నువ్వు తీసుకునే నిర్ణయం. అందుకని మత్తయ్య గారు చెప్తున్నారు, మత్తయి సువార్త 16:16 చెప్పాడా, జనులు నా గురించి ఏమనుకుంటున్నారు. కొంతమంది ఏం చెప్పారు? శరీరాన్ని చూశారు, యేసు యొక్క దేహాన్ని చూశారు. కొంతమంది ఆయన మరియమ్మ కుమారుడు అన్నారు, యేసేపు వాళ్ళ సహోదరులు అన్నారు. అవునా? హల్లెలూయా. అంటే వాళ్ళు దేని ద్వారా కనుగొన్నారు ఆయన్ని? దేహం పనిచేసింది వాళ్ళకి, శరీరం పనిచేసింది వాళ్ళకి. చెప్పచ్చా? హల్లెలూయా. అంటే చూసి నమ్మేవారు వాళ్ళు. కొందరు ఏలియా అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకరన్నారు. అయితే దేవుడు అడుగుతున్నాడు, పేతురు నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. ఏం చెప్పాడు పేతురు? నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవునంటారా? నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయినా క్రీస్తు అన్నారు. దేవుడు అంటాడు, రక్త మాంసములు నీకు దీన్ని బయలుపరచబడలేదు. అంటే ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు కనుగొనలేవు. ఈరోజు చాలా మందికి దేవుని ఎలా కనుగొనాలో చూస్తున్నారంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా దేవుని ఎతుకుతున్నారు. అవునా? అందుకన్నాడు ఆయన, వాళ్ళు కళ్ళుండి చూడలేరు అన్నాడు, చెవులుండి వినలేరు అన్నారు, హృదయుండి గోచరించలేరు అన్నాడా? హల్లెలూయా. ఆయన కనుగొనాలంటే నువ్వు శరీరంతో ఆయన కనుగొనలేవు, ఆత్మతో నువ్వు కనుగొనలేవు, అంతరాత్మలో నుంచి కనుక్కోవాలి ఆయన. నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఈ దేహంతో వింటారా? చెవులతో వింటారా? అది ఎక్కడ పోద్ది? హృదయంలో పోద్దా? హృదయంలో నుంచి ఎక్కడ ఆత్మలోకి పోద్దా? ఆత్మలో నుంచి ఎక్కడ పోవాలి వాక్యము? అమ్మ ఎక్కడ పోవాలా? అంతరాత్మలోకి పోవాలి. అంతరాత్మలో తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నీకు తాళపు చెవులు ఇవ్వాలా ఇవ్వకూడదన్న సంగతి. ఆత్మలో చాలా మంది చెప్పేస్తారు, ఆత్మలో పడింది అనుకో వాక్యం పులకరంతో వస్తుంది, పెంతుకొస్తా. ఆత్మలో పడితే ఏం చేస్తుంది వాక్యము? పెంతుకోస్తు బాప్టిస్ట్ వాళ్ళకి వాక్యం లేక అయితే వాళ్ళకి ఎక్కడ పని చేయడం లేదు, అది అంతరాత్మలో పని చేయడం లేదు. వాళ్ళు అంటారు మేము ఆత్మను పొందుకున్నాం. ఏ ఆత్మ? ఆమేన్. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ ఉంది, దురాత్మ ఉంది. అయితే లోపల నిర్ణయం తీసుకుంటున్నావు కదా, అంతరాత్మలో నువ్వు తీసుకొని ఆ నిర్ణయం మీద దేవుడు పనిచేస్తాడు. నువ్వు జ్ఞానంతో చేసే దాని మీద దేవుడు పనిచేయడు. ఎందుకు ఈరోజు మనుషులు ఎదగలేదు అంటే వాళ్ళకి ఆత్మ మీద వాక్యం పడింది, కొంతమందికి దేహం మీద వాక్యం పడింది. అవునా? ఆయన నికోదేము సూపర్ చెప్పచ్చు. నికోదేము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? నువ్వు కొత్తగా
జన్మించాలా, నేను ముసలివాడిని, నేను ఎలా జన్మించాలి, రెండో మరి తల్లి గర్భంలో జన్మించాలా అని నేను బాగా చెప్తాను. నికోదేము ఆ రాత్రి అలిగి వెళ్ళిపోయినాడు. అని వెళ్ళిపోయాడు. అలిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాళ్ళ చర్చికి వెళ్ళిపోయినాడు. వాళ్ళ చర్చికి వెళ్ళి వాళ్ళ చర్చిలో బోధించుంటాడు. బోధించిన వాళ్ళ చర్చిలో నుంచి 70 మంది వెళ్ళిపోయినారు. వాళ్ళే అనుకుంటాను, నేను యేసు ప్రభుని వెంబడించిన 70 మంది శిష్యులు ఎవరు అంటే నికోదేము చర్చి వాళ్ళే. నికోదేము చర్చి వాళ్ళే, గ్యారంటీగా చెప్పొచ్చు. నికోదేము చర్చి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఒకే ఒక ప్రసంగం చేసినాడు. ఏమన్నాడు? అయ్యా, నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలని అడిగారు. అంటే పాస్టర్ ఏది అడిగాడు, విశ్వాసులు అదే అడిగారు. నికోదేము ఏమో అడిగాడు, 70 మంది కూడా అదే అడిగారు. ఏమో రైట్ సార్? నికోదేముకి చెప్పింది 70 మంది చెప్పలే ఆయన. నికోదేముకేమో నువ్వు కొత్తగా జన్మించాలన్నాడు. కొత్తగా జన్మించడం అంటే యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకోవాలా, అంతేనా? అదేనా కొత్త జన్మ అంటే? మరి ఎందుకు ఆ రోజు ఇశ్రాయేలీయులు బాప్తీసం తీసుకోవడం? మాకు సున్నత ఉంది, మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులం కాదు, మేము ఎవరికి బానిసలం కాదు, మా తండ్రి అబ్రహాం ఉన్నాడు, మాకు అబ్రహాంకు వాగ్దానం చేసినాడు ఆయన, మీ పితరుల శత్రులకు గౌరిని స్వాధీనపరుచుకుంటారని మేము వచ్చాము, మేము అబ్రహాం సంతతి. నేను అడుగుతున్నాను, అబ్రహాము సంతతిని చెప్పుకునే వాళ్ళందరూ అబ్రహాం పిల్లలు కాదు. క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. చర్చి పోయే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. వర్తమాన సంఘానికి పోయే వాళ్ళందరూ కూడా కాదు. చర్చికి పోయి నరకాన్ని పోవచ్చు తెలుసా? పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు ఒక యవనస్తుడు, లాజర్ ఫ్రెండ్ ఉన్నాడు. లాజర్ బెస్ట్ ఫ్రెండ్ నరకంలో కూర్చొని ఉన్నాడు. లాజర్ ఫ్రెండేనా? లాజర్ ఫ్రెండ్ ఎవరంటే లాజర్ ఫ్రెండ్ ధనవంతుడు. ధనవంతుడికి పేరు ఇలా దేవుడు. లాజర్ ఏమో ఎంటై మెసేజ్ బిలీవరు, ధనవంతుడేమో ఆ కాలం చెందినవాడు. చెప్పుంటాడు లాజర్, ఈ కాలం వాక్యాన్ని నమ్ము, ఒరే ధనవంతుడా, ఏదో మిగిలిపోయింది వేస్తున్నావు, మంచిదే, ఈ కాలం యొక్క వాక్యాన్ని నమ్ము అంటే ఆ ధనవంతుడు ఆ కాలం యొక్క వాక్యాన్ని నమ్మల. కయ్యోను కూడా ఆ కాలం యొక్క వాక్యాన్ని నమ్మల. కయ్యోను ఏ కాలం వాక్యాన్ని నమ్మాడు? కయ్యోను చేస్తున్నది నిజమైన పండుగనా? ఏం పండుగ అది? కయ్యోను చేసే పండుగ ఏం పండుగ అమ్మది? ప్రథమ ఫలముల పండుగ ఉందా బైబిల్లో? ఉంది. 7 పండుగల నుంచి ఒక పండుగ ప్రథమ ఫలముల పండుగ. అయితే అక్కడ చేయాల్సిన పండుగ ఏ పండుగ? పస్కా పండుగ చేయాలా. పస్కా పండుగ సమయంలో వాడు ఏం చేస్తున్నాడు? ప్రథమ ఫలములు చేస్తున్నాడు. అది కూడా పండగే. పొలంలో పండినట్టు అన్ని మొదట తీసుకుని వచ్చేది, మొదట తీసుకుని మంచిదే అది ఎప్పుడు చేయాలా? ఇప్పుడు జరుగుతున్న పండగ ఏ పండగ? పస్కా పండుగగా. పస్కా పండుగ ఏం చేయాలి? గొర్రెపిల్లని బలి ఇవ్వాలా. అయితే ఈ కయ్యోను పస్కా పండుగ చేయకుండా ఏ పండుగ చేస్తున్నాడు? ప్రథమ ఫలముల పండుగ చేస్తున్నాడు. అందుకని దేవుడు నీ ఆరాధన ఇప్పుడు కాదు, తర్వాత. ఎప్పుడు చేయాలి ఆరాధన? ఇప్పుడు ఏమి నమ్మాలా? ఇప్పుడు ఈయన నమ్మాలా? ఆయన మేఘం ధరించుకొని వచ్చాడు, ఆయన నమ్మాలా? ఆయన నమ్మచ్చా? హల్లెలూయా. అయితే వాళ్ళు ఏమి నమ్ముతున్నారంటే ఆయన జడ్జిగా రాబోతున్నాడు, తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయని నమ్ముతున్నారు. తీర్పర్ నమ్ముతున్నారు. దేవుడు పెళ్లి కుమారుడుగా వస్తున్న కార్యాన్ని వదిలిపెట్టారు. అయితే ఎప్పుడు నమ్ముతారు అంటే నోవాకులాగా, నోవాకాలం వర్షం వచ్చి మునిగి ఓడ ఎత్తబడినప్పుడు నమ్మారంట. ఎప్పుడు కూడా యేసు ప్రభు ఏడ్చాడు. ఒక దగ్గర ఏడ్చాడు, యెరూషలేమా ప్రవక్తని చంపుచున్నదా అన్న, నీ దినమైన నువ్వు సమాధాన సంగతులు తెలుసుకున్నాడు, నీకెంతో మేలు. నీ దినం, ఈ దినము, ఈ రోజు, ఈ కాలం, ఇది ఎవరి కాలం? ఇది ఎవరి కాలం? ఇది నా కాలం అని చెప్పలేరా? గట్టిగా చెప్దామా? ఇది ఎవరి కాలం? ఇది ప్రకటన తర్వాత నీ పేరు రాసుకో, ధైర్యం ఉంటే. ప్రకటన తర్వాత నీ పేరు రాసుకో. ఉందా? రాయొచ్చా?
ప్రకటన తర్వాత రాయొచ్చా? ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు కన్నిక రాస్తే ఆ కన్నిక కొత్త నిబంధనలో మరియా పేరు రాశారా? మరి కొత్త నిబంధనలో పౌలు మాట్లాడుతున్నాడు, ప్రదానం చేయబడిన కన్నిక ఎవరేమి? ప్రకటన తర్వాత వచ్చిన నీవేనా? ఆమేన్, హల్లెలూయా. ఆ కన్నిక మరియా అయితే మరి ఈ కన్నిక ఎవరు? పౌలు ప్రదానం చేసిన కన్నిక ఎవరు? ఆ సంఘం సార్. నువ్వు కాదా? వాళ్ళు అంటారు సంఘం సార్. ఏ సంఘము? ఏ సంఘం సార్ పౌలు ప్రదానం చేసింది? క్రీస్తుకు ప్రదానం చేసినాడంట ఆయన. రాత్రి ఒక మంచి మాట చదివిన, జట్టులో చేరిన వాడు జట్టు వారిని ఏం చేయాలంట? సంతోష పెట్టాలంట. ఉన్నారా అందరు? లోపలే ఉన్నారా? జట్టులో చేరారా? వర్తమానంలో చేరారా? వాక్యంలో చేరారా? అయితే ఏం చేయాలి? మనమందరము ఎదుటి వారిని ఏం చేయాలి? సంతోషపరచాలి. ఎంతమంది సంతోష పెట్టడానికి ఇష్టపడుతున్నారు? నిన్న ఆదివారం చాలా మంది సంతోషంగా ఉన్నారు. మళ్ళా వారం వచ్చేటప్పుడు కొంతమంది వారానికి నీరసం అయిపోయినారు జనాలు. దేవుడు ఎప్పుడు వాగ్దానాన్ని చూసే దేవుడు అయినాడు, పరిస్థితులు చూసే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నీ నిర్ణయం అనేది ఎక్కడ జరుగుతుందంటే అది శరీరంలో జరిగేది కాదు. నీ నిర్ణయం అనేది ఆత్మలో జరిగేది కాదు. నీ నిర్ణయం అనేది అంతరాత్మలో జరగాలి. ఈరోజు ఎంతో మంది వర్తమానంలోకి వస్తారు, బాప్తిజం పొందుతారు, వెళ్ళిపోతారు. అంటే ఎక్కడ జరిగింది వాళ్ళ నిర్ణయము? ఆత్మలో జరిగింది. ఆత్మలో జరిగిన వాళ్ళు వర్తమానంలో ఉండలేరు. ఉన్నారక్క అందరూ ఇక్కడ? అయితే నీ నిర్ణయం అనేది ఎక్కడ జరగాల? అంతరాత్మలో జరగాల. ఇది నిజము, ఇది సత్యము, దీని తర్వాత ఏరే వర్తమానము లేదు. చాలా మంది కళ్ళతోనే కంటిగా కనిపించాలి వాళ్ళకి అన్ని, కొన్ని చెవులకి కనిపించాలి. మంచి మంచి అక్క మంచిదక్క, రైతులాడక్క, దేవుడిని దీవించిన కాక వింటా ఉండాలి. ఎప్పుడు మంచి మాట వింటానే ఉండాలి. అసలు నువ్వు భలే పాట పాడతావా అక్క, నువ్వు భలే ప్రార్థన చేస్తావా అక్క. అంతరంగంలో జరగాల, ఆత్మలో జరగాల, చెవులకు జరగాల. చెవులకు జరగాలి. మన చెవులకే వినాలి. ఎప్పుడు చెవులు మంచి మాట వింటా ఉండాల. ఈ చెవులకి గర్తింపు కూడిన వర్తమానం వద్దా? ఉన్నారు అందరూ? ఆమేన్, హల్లెలూయా. మరి కొంతమంది మనస్సాక్షి, అంతరాత్మలో మనస్సాక్షి లేని వారుగా ఉంటారు. మనస్సాక్షి మనకు లేదనుకో, ఎవరు మనము? అంగవైకల్యం కలిగిన వాళ్ళు. ఇంకా ఏంటి? జ్ఞాపకాలు ఉంటాయి. ఏ జ్ఞాపకాలు ఉండాలా? దేవుడు మనకు చేసిన మేలులు ఉండాలి. చాలా మంది మేలుని జ్ఞాపకం చేసుకోరు, కీడుని జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. అయితే నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలా? మేలులు. ఆయన చేసిన మేలు తలపోసుకోమని చెప్తుంది. గొర్రె బయటికి పోయి మేత మేసి వచ్చిన తర్వాత గొర్రె ఏం చేస్తుంది? నెమరేస్తా. మనం కూడా ఏం చేస్తాం? ఇంట్లోకి పోతే అక్కట్ట, ఇగక్కట్ట, సుబ్బక్కట్ట, చంచక్కట్ట, ఏమి నెమరేసుకుంటున్నాం మనము? అవునా? మన మెమరీలు అది కాదు, మన జ్ఞాపకాలు వేరేగా ఉండాల. హేతు బుద్ధి. ఏ బుద్ధి అమ్మా? ఏ సార్? హేతు బుద్ధి. మంచి బుద్ధి ఉండాలి మనకి. హేతు బుద్ధి అంటే చెప్తారా? ఆడే కనపడుతుంది, ఇంక చెప్పేది ఏమీ లేదు. బుద్ధి అని ఇది మంచి బుద్ధి కాదు. మనం ఒకటి చెబితే ఇగో అంతరాత్మలో కార్యం ఉండాలి. అంతరాత్మలో హేతు మనస్సాక్షి ఉంది, ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయి, ఇంకా ఊహలు. ఇది చాలా ప్రమాదకరమైంది సార్. ఏంటంట? ఊహల్లో ఉంటారు చాలా మంది. ఏమో నేను చెప్పలే, నా ఊహ లేదు, నా వల్ల కావడం. ఉన్నారు అందరూ? ఊహల్లో ఉంటారు. ఊహల్లో ఉయ్యాలు ఊగబాకండి, తెగిపోద్ది. ఊహల్లో ఊగతంటారు, ఉయ్యాలు వేసుకొని ఊహల్లో ఊగతా ఉంటారు. పైన సపోర్ట్ ఉందా లేదని కూడా మనకి. అందుకని ఊహల్లో ఉండకూడదు, హేతు బుద్ధి ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా.
జ్ఞాపకాలు ఉండాలి. ఇక శరీర కార్యాలు ఇంకా అన్ని మీకు చెప్పాల్సిన అవసరం లే. అవి మీకు బాగా తెలుసు. కళ్ళు చూసిందల్లా కావాలంటది. అందుకని నువ్వు 2 కళ్ళతో పరలోకం పోయి ఒక్కని పూర్తి చేసుకునేది మేలని చెప్తుంది బైబిల్. అవునా? చూసిందల్లా కావాలా. షాపింగ్ మాల్, అబ్బా ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, అది చాలక ఫోన్లో బుకింగ్, అబ్బా వచ్చేసి సాయంత్రం కల్లా. అక్క విజయవాడ దాటేసింది అక్క. ఈ కళ్ళు ఇచ్చి ప్రమాదం. డెలివరీ డేట్ కూడా ఇచ్చేస్తాడు. ఏ డేట్ అంట అమ్మ చెప్పరా? డెలివరీ డేట్, గర్భం దాల్చింది అంతేగా. మైండ్లో నుంచి ఎక్కడికి వచ్చింది అది? మనసులో గర్భం దాల్చిందా? డెలివరీ డేట్ ఎప్పుడు? రేపు పొద్దున 10 గంటలకి డాక్టర్ ఇచ్చినట్టే నువ్వు తీసుకున్నా అది ఆ శారీయో ఆ చెప్పులో ఏదో ఒకటి, అది డెలివరీ డేట్ అంట. అంతే కదా. ఇంగ్లీష్లో బాగుంది ఆ మాట, తెలుగులో బాగలేదు. డెలివరీ డేట్ దేనికి? ఈ గర్భం దాల్చిందిగా. మైండ్లో గర్భం దాల్చిందా? మైండ్లో నుంచి అక్కడ హృదయంలో గర్భం దాల్చింది. హృదయంలో నుంచి కళ్ళతో చూసింది. హృదయంలోకి ఏం జరిగింది? అది గర్భం దాల్చింది. అంతరంగంలో డిసిషన్ తీసుకునింది. అవునా? ఈ ఎత్తు చెప్పులు నేను వేసుకోవాలా? ఎక్కడ జరిగింది? లోపల అవిశ్వాసం వచ్చేసింది. అవి కొనుక్కో అని చెప్పేసి ఆత్మలో, అంతరాత్మ నిర్ణయము, ఆత్మలోకి గర్భం దాల్చడం, శరీరము చూడడం. 1వ తారీఖు డెలివరీ. అంతరంగంలో డెలివరీ. బాగుంది పదం డెలివరీ. ఎప్పుడు డెలివరీ అమ్మా? ఇంకా కొన్ని డెలివరీలో ఉన్నాయి. మళ్ళీ వెంటనే గర్భం దాల్చడం, మళ్ళీ వెంటనే నిర్ణయాలు తీసుకోవడం. అవునా? హల్లెలూయా. గర్భం అనేది ఈ యొక్క దేహమే కాదు కానీ హృదయం కూడా గర్భం దాలుస్తుంది. నమ్ముతున్నారా? నిర్ణయాలు అనేది అంతరంగంలో జరుగుతాయి. అవునా? డిసిషన్ అనేది జరిగేది ఎక్కడ? విశ్వాసము అవిశ్వాసము. నువ్వు దీన్ని నమ్ముతున్నావా, నమ్మడం లేదా? ఆమేన్, హల్లెలూయా. మనకి ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. మన అంతరంగంలో బోధకుడు ఉంటాడు. అవునా? ఆయన చెప్తూ ఉంటాడు, వే ఎటగా తిడివా అంటాడు. ఉండయ్యా నువ్వా, నెట్టే పోతారా? అంతరంగంలో ఆల్రెడీ బోధకుడు ఉన్నాడు. ఉన్నాడా? ఎంతమంది ఉన్నారమ్మా? అంతరంగ పురుషుడు దినదినం ఏం చేయాలంట? అభివృద్ధి చెందాలంట. మన దేహ పురుషుని అభివృద్ధి చెందడం కాదు కానీ అంతరంగ పురుషుని అభివృద్ధి చెందాల. అందుకని ఈ కళ్ళు చాలా ప్రమాదమైనటి భౌతికమైన నేత్రాలు. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు కలిగి ఉండాల్సింది ఆత్మీయ నేత్రాలు కలిగి ఉండాలా. ఆత్మీయ నేత్రములు. హల్లెలూయా. ఏం చూస్తుందంట? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. చెప్పచ్చు, టకటక వచ్చేయాలి. ఎందుకు లేట్ చేస్తున్నారు? విశ్వాసం అనేది నిరీక్షించుట యొక్క చెప్పండి అక్కడే వెంటనే. అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అంటే ఈ మామూలు దేహాలు చూసేటి కాదు, భౌతికమైన దేహాలతో చూసేటి కాదు. అవునా? నోవాకు ఇది వరకే చూశాడంట. తర్వాత విన్నాడా ఆయన? హానోకు నమ్మాడా? ఏలియా నమ్మాడా? మరి మనం ఈరోజు ఒక ఎత్తబాటు ఉంది. మనం ఎవరో మనము ఆమేన్, హల్లెలూయా. ఎత్తబాటుకు పోయే ప్రజలమైన మనము, ప్రత్యేకమైన ప్రజలమైన మనము, ఏర్పరచబడిన జనాంగమైన మనము, దేవుని సొత్తైన ప్రజలమైన మనము. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈరోజు ఈ కళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. తర్వాత చెవులు జాగ్రత్త పెట్టుకోవాలి. ఉంటాయా జాగ్రత్తగా? ఉన్నారు అందరు ఇక్కడ? చెవులు ఏంటి వినకూడదు. 1-2 మాటలు చాలు. అప్పటికే ఆ చరిత్ర అంతా అర్థం. చాలు అక్క, నీకు తెలుసా పాస్టర్, చాలు, దానికి మించి వద్దు. సూలూరుపేట రవి సార్ ఉన్నాడు, ఒక మాట వింటాడు ఆయన, రెండోది వింటా ఆయన. పీటర్ వస్తా, డైవర్ట్ చేస్తాడు వేరే విధంగా. అప్పుడే అర్థం చేసుకోవాలి. ఇంకా పోతాను, సరే పీటర్ వస్తా అంటాడు. మనం కూడా చెప్పక్క, భలే ఉందక్క, అవునక్క, నా గురించేనా, అవునక్క. అందుకని చెవులు ఏం చేసుకోవాలా? ఉన్నారు అందరూ ఇక్కడ? అవునా? కళ్ళు, చెవులు, ఇంకా నాలుగు. ఇది ఇది అసలు ప్రమాదం. ఇది నోరు బాగానే ఉంటుంది, నాలుకే
ఈ మధ్య ఒక పోస్ట్ చూసి 4 బయటపడి రెండు పావులు పెట్టినారు 4 2 నాలుకలు ఉంటాయి. 4 ఒకటే. వాడు ఎట్ట డిజైన్ భలే చేసినాడు. జాషువా అంటాడు డిజైన్ 4 ఇట్ట బయటికి పెట్టి అమ్మాయికి రెండు పెట్టినాడు. 2 పాము కుంటల్లో ఆ కొస ఇట్టొకటి పెట్టినాడు. అంటే 2 నాలుకలు ఉంటాయి ఒకరికే. నోరేం ఒకటే, నాలుక ఒకటే. బయటకు వచ్చేటప్పటికి దాంట్లో నుంచి 2 మాటలు వస్తాయి. ఒకటేమో మంచి మాట, ఒకటేమో చెడ్డ మాట. అందుకని ఎక్కడికి రావులాగా పాపం ఆ 4 రుచులే ఏది తిన్నా ఏం తెలియదంట. పాస్టర్ గారు నా 4 రుచి వచ్చేటట్టు ప్రార్థన చేయమని చెప్పి. ఉప్పు వేసుకోమ్మా నోట్లో అంటే ఉప్పు కూడా వేసుకుంది. కారం వేసుకోమ్మా నోట్లో, కారం వేసుకున్నాం. కారం చూసారా మీరు? గుర్తుందని ప్రార్థన చేసినాం కోసం. అట్ట అయిపోవాలి మీ నాలుక. ప్రార్థన చేస్తాం మీకోసం. ప్రభువా ఈ నాలుగులో నుంచి ఏ చెడ్డ రుచి తెలియకుండా గాక. ఉన్నారు అందరూ ఎక్కడ? అవునా? ఏ ఊరు? ఆ ఊరు పేరు గుర్తురావడం లేదు నాకు. కలవకుంట్ల ఆ సహోదరి 4 అయిపోయినట్టు మీ 4 అయిపోను గాక. భౌతికమైన వాటి కదా, ఆత్మీయ కార్యాలకు చెడు ఈ 4లో నుంచి నీకు రుచిగా ఉండకుండా గాక. అవునా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. 4 పని చేయాలా? అవునా కదా? యెహోవా ఉత్తముడు రుచి అంటే 4 ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా. 4ని ఎట్లంటే వరేసుకోకూడదు, ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు. ఉన్నారు అందరూ ఎక్కడ? ఆమేన్, హల్లెలూయా. అవునా? నీ దేహమే దేవుని ఆలయం. నీకు స్మెల్ అంటే చెప్పచ్చు అన్ని రుచులు. యేసేపుకి మంచి రకమైన వంటకాలు పెట్టిందంట ఐగుప్తి ఫరో రాజు భార్య. అన్ని తిని సిస్టర్ ప్రైజ్ లాడ్ అన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. యేసేపుకి ఫరో భార్య మంచి వంటకాలు పెట్టిందంట. సెంట్లంతా కొట్టిందంట. ఈ ఐగుప్తి కోప్రా సెంట్ చూడు, అన్ని సెంట్లు బాగుంది సిస్టర్ అంటున్నాడు అంట. ఆమెమో ఒక రకంగా అంటుంది, ఈయనేమో ఒక రకంగా అంటున్నాడు. మంచి మాంసం పెట్టింది, 4 రుచికరంగా తిన్నాడు. మంచి ఐగుప్తి డ్రెస్ వేసిందంట యేసేపుకి. సూపర్గా ఉందిగా ఇది, నీకు ఎవరు వేసుకోలేదు, నీకోసమే తెచ్చినా. ఆమేన్, హల్లెలూయా. మంచి డ్రెస్ వేసుకున్నాడు యేసేపు. మంచి రుచికరంగా 4 పెట్టాడు. చెప్పచ్చా? హల్లెలూయా. 4 టేస్ట్ ద్వారా యేసేపు పడిపోలేదు. శివుకి ఐగుప్తి మాటలంతా చెప్పిందంట. మా ఐగుప్తి నాగరికలు తెలుసా నీకు? అసలు ఈ ఐగుప్తిలోనే నేను మహారాణిని. ఎన్ని చెప్పింది ఎన్ని అన్నాడంట. లాస్ట్కి ఆ 4 జ్ఞానేంద్రియాలు పనిచేయాలి యేసేపుకి. అయితే ఆఖరి జ్ఞానేంద్రియం స్పర్శ. ఎప్పుడైతే తాకిందో, తాగతానే చొక్కా చింపుకొని వెళ్ళిపోయినాడు యేసేపు. ఉన్నారా? చొక్కా చింపుకొని యేసేపు వెళ్ళిపోయినాడు. అయితే మరి ఆజ్ఞలు వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మన దావీదు ఉన్నాడు పాపం. మంచోడా చెడ్డోడా? హృదయానుసారుడు. అక్కడేమో స్త్రీ బలవంతం చేసింది, ఇక్కడేమో దావీదు బలవంతం చేస్తున్నాడు. చెప్పచ్చా? ఆజ్ఞలు వచ్చినప్పుడు పడిపోయినాడు. ఎవరు? దావీదు. శాంసోను మనోడే కదా, మామూలుడు కాదు. నాజీరు చేయబడినోడు అంట, ప్రత్యేకించబడినోడు అంట. ఏదో ఒక ఊర్లో ప్రయాణం పోతా ఉండి ఒక ఊర్లో దిగాల్సిన పరిస్థితి వచ్చింది. వస్తానే అనుకోకుండా కూటమి వేసినాడు ఆ పాస్టర్. 20 నిమిషాలు ప్రసంగం చేసిన యూట్యూబ్లో దద్దర వెళ్ళిపోయింది. అట్నే కయ్యను గురించి చెప్పలే, హేబేలు గురించి చెప్పిన. మనోడే అని. హేబేలు మనోడా పగోడా? అమ్మ, హేబేలు మనోడా బయటోడా? మనోడేగా. హేబేలు మన ఇంట్లో వాడేగా, దేవుని కుమారుడేగా, నాజీరు చేయబడినవాడేగా, ఆ కాలం యొక్క బయలుపాటు తీసుకున్నవాడేగా. ఏంటి ఆ కాలం బయలుపాటు? పసకా బలి ఇచ్చేవాడేగా, దేవునికి ఇష్టమైన అర్పణలు ఇచ్చాడుగా. అయితే చంపింది ఎవరంటే పగోడు చంపేసినాడు, తమ్ముడు చంపేసి, అన్న చంపేసినాడు. ఎవరు వాడు? సర్ప సంతానం.
సర్పస్థానంలో ఎప్పుడైతే చంపేశాడో, అయితే ఈ యొక్క ఈ హేబేలు చనిపోయినాడు కానీ రక్తంలో పగబోలేదంట. రక్తం మొరపెడుతుంది ఏమని? ఓ ప్రభువా, నా సోదరుడు నన్ను చంపేశాడు, వాడిని మీద పగ తీర్చుకో. అంతేనా? దావీదు మంచోడా చెడ్డాడా? దేవుడు హృదయానుసారుడు. హృదయానుసారుడికి ఊళ్ళో వాళ్ళు భార్యతో ఏం పని? ఏ బత్తయ్య గారు, ఏసేపుకి ధర్మశాస్త్రం లేకముందే చొక్కా చింపుకొని వెళ్ళిపోయినాడు. ఆమేన్. ధర్మశాస్త్ర ఆజ్ఞలు అన్ని వచ్చిన తర్వాత కూడా దావీదు పడిపోయినాడు, శాంసన్ పడిపోయినాడు. నేనంటాను, దెయ్యము పడిపోయిన వాళ్ళు చూపిస్తుంది, దేవుడైతే గెలిచిన వాళ్ళు చూపిస్తాడు. యవనస్తులుగా ఉన్న మీరు పడిపోకూడదని. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా కూడా ఆమేన్. పాపంలో ఎందుకు వాళ్ళందరూ పడిపోయినారంటే మీరు పడిపోకూడదని. ఎందుకు దేవుడు వాళ్ళందరూ పడదోసాడంటే మీరు పడిపోకూడదని. మీరు వెళుతున్న ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. కాలేజీకి వెళ్ళేటప్పుడు, ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 జ్ఞానేంద్రాల ద్వారా మరి పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. నువ్వు నిర్ణయం అనేది తీసుకోవాల్సింది ఆత్మలో కాదు కానీ అంతరాత్మ పనిచేయాలి. నీకు అంతరాత్మలో దేవుడు గారు ఉన్నాడు అనుకో, అక్కడ ఒక నిర్ణయం వస్తుంది. ఇటు సూపు సరలేదా? ఎవరైనా చూసేటప్పుడు చెప్పచ్చా, మమ్మీ వాడు సూప్ బాగలేదు మమ్మీ, చెప్పచ్చా చెప్పకూడదా? నా చాలా పాస్టర్ గారు ఆ మనిషి ప్రార్థన చేస్తాడు కానీ ఆ పాస్టర్ సూపే సరిలేదా, కళ్ళు పుడిచి ఏం చెప్పినా నేను 2 సోలాలు పెట్టుకుని ఏం చేయాలి, కళ్ళు పుడిచేసే పోతాడు. అందుకని కంటి చూపు జాగ్రత్తగా ఉండాలి. వింటున్నారా? హల్లెలూయా. అందుకని కళ్ళు పవిత్రంగా ఉండాలా, మన కళ్ళల్లో ప్రేమ ఉండాలా, మన కళ్ళలో ఆప్యాయత ఉండాలా, మన కళ్ళలో అనురాగం ఉండాలా. మనం చూస్తూనే వాళ్ళకి అనుకోకుండా ఏడుపు రావాలా. మా అత్త తినాలి, నేను పోతాను, నన్ను చూస్తాను, నవ్వుతానే ఉంటుంది, అనుకోకుండా కళ్ళలో నీళ్ళు కారిపోతా ఉంటా. ఏసీ పెట్టించు, త్వరగా నిద్రపోద్ది ఇంటికాడ. ఉన్నారా? అందుకని కళ్ళలో ఏముండాలమ్మా? ప్రేమ ఉండాలి. అప్పుడప్పుడు దాని కళ్ళు మంచి కళ్ళుగా సార్, పడ్డాయంటే నాశనమే సార్. కళ్ళు ఏం చేస్తాయి అడుగుతారు సార్. ఆ మనిషి చూడకూడదు సార్. ఆ మనిషి కానీ చూసిందంటే అది ఆ రోజు తిన్నదంతా అరగలేదు సార్. నాకు దిష్టి తీసుకోవాలి పొయ్య. అది చెప్తారు, చూస్తే ఏమైందమ్మా? అమ్మ మంచి కళ్ళు కాదు సార్. ఎప్పుడైతే నేను తినేది చూసి ఇంత తింటావు అనింది సార్, అది అరగలేదు సార్. నాకు చూస్తే నాట్ అయిపోయిందా? అమ్మో ఆ మనిషి కళ్ళు మంచి కాదు సార్. ఉన్నారు అందరూ ఇక్కడ. అందుకని కళ్ళలో కూడా అంత పవర్ ఉంది. ఆమె చూడడం ఏంది, నీకు అరగకుండా పోవడం ఏంది? ఇంట్లో ఎప్పుడు ఈ మాట కొత్తగా వింటున్నారా మీరు? విన్నారా? అందుకని నేను ఇంకోసారి ఆ మనిషి చూసేటట్టు తిన, చూడకుండా పాపలు పెట్టుకుని తింటాను నేను. అందుకని చూస్తే ఇంకా అరగదా. అందుకని కళ్ళు కూడా ఏం చేయాలా? జాగ్రత్త పెట్టుకోవాలి. అన్నట్టే అమ్మ ఇంత బిర్యానీ తినేసిందా, అమ్మ ఇంత లడ్లు తినేసిందా, అన్నీ తినేసిందా, ఇంకా అరగలేదు. అంటే సూపులో పవర్ఫుల్. ఉన్నారు అందరూ ఇక్కడ. అందుకని మన కళ్ళు ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి, చెవులు కాపాడుకోవాలి. ఉన్నారు అందరా? హల్లెలూయా. అలాగే నేను నాలుకని కాపాడుకోవాలి, కుట్టేసుకోవాలి నాలుకని. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈరోజు మనం చెప్పినట్టే జరగడం లేదంటే మనం ఎక్కువ మంచి మాటల కన్నా చెడ్డ మాటలు ఎక్కువ చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. అవునంటారా? ఎంతమంది ఇష్టపడతారు ఈ మధ్యాహ్నం కలసం? అందుకని ఈ యొక్క ఆత్మ కార్యాలు, శరీర కార్యాలు, అంతరంగంలో జరిగే కార్యాలు, ఆ అంతరంగంలో దేవుడు ఒక చిన్న డాట్లో ఆయన ఉన్నాడు. ఆయన శరీరము ఓకేనమ్మా, ఆత్మ ఓకేనా, అంతరాత్మ, దాంట్లో విశ్వాసం అవిశ్వాసం ఉంది,
అందులో ఒక చిన్న డాట్లో ఆయన ఉన్నాడు. ఆ అంతరాత్మలో ఆయన ఒక డాట్లో సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడంట. ఎంత సింహాసనం అయింది? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంత పెద్ద సింహాసనము నీ హృదయంలో అంతరంగంలో జరిపోద్దంట. ఆమేన్, హల్లెలూయా. అంటే నీకు వాక్యం ఎక్కడ పనిచేయాలంటే అంతరాత్మలో పనిచేయాలి. పెంతెకోస్తు అందరికీ ఆత్మలో పనిచేస్తుంది. అందుకని పులకరించి ఎగరతారు. వాక్యం చెప్పు, ఎందుకంటే వాళ్ళకి అంతరాత్మ పనిచేయదు, ఆత్మలు పనిచేస్తాయి. ఆత్మ పనిచేసిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే జీవగ్రంథంలో ఉంటారు. అయితే అంతరాత్మ పనిచేసిన వాళ్ళు నువ్వు పరిశుద్ధ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటావు. మనకు పనిచేయాల్సిన అంతరాత్మలో పనిచేయాలా? వాక్యం వస్తానే అది అంతరాత్మలో తీసుకోవాలా? అంతరాత్మలో గర్భం దాల్చాలా? చెప్పచ్చా? హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరు కళ్ళు మూసుకున్నాం. మన మధ్యలో జాషువా వచ్చి ఒక చిన్న చరణం పాడి మరి ప్రార్థన చేసి ముగిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ దయచేసి లేచి నిల్చున్నట్లయితే ఒక చిన్న పాట పాడుకుని చివరి ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. అందరికీ తెలిసిన పాట, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా.
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. అందరూ దయచేసి తలలో ఉంచుకున్నట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఓ దేవా నాయన తండ్రి, ఇప్పటి వరకు మాతో మాట్లాడావు దేవా. అయ్యా నాయన తండ్రి, శారీర కార్యముల గురించి, అయ్యా దేవా నాయన తండ్రి, ఆత్మీయ కార్యముల గురించి, అంతరాత్మలో జరుగుతున్న నిర్ణయాల గురించి ప్రభువా మాతో స్పష్టంగా మాట్లాడావు దేవా. దేవా నాయన తండ్రి, మేమేదైనా నిర్ణయం తీసుకోవాలి అని అంటే అయ్యా దేవా, అంతరంగములో ఉన్న నీవు సింహాసనం వేసుకుని ఉన్న తండ్రి, ఆ యొక్క అంతరంగంలో నాయన తండ్రి మేము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏది విశ్వసించాలో, ఏది విశ్వసించకూడదో ప్రభువా, మీరు సరైన దారిలో నాయన తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు నాయన. అయ్యా దేవా, మేమెన్నడూ ఊహించలేదు ప్రభువా ఇలాంటి వర్తమానం మేము నమ్ముతామని ప్రభువా. దేవా నాయన తండ్రి, అది మా అంతరంగంలో జరిగిన కార్యమై ఉంటుంది ప్రభువా. ఓ దేవా, అది మాకు తెలియదు నాయన. అయ్యా దేవా నాయన తండ్రి, ఇంత గొప్ప వర్తమానంలోకి వచ్చామని అది మాకే తెలియదు ప్రభువా. అయ్యా దేవా, నీ యొక్క గొప్ప దయా సంకల్పంలో ప్రభువా, దేవా నాయన తండ్రి, నీ యొక్క ముందు చూపులో నాయన మమ్మల్ని నిర్ణయించున్నావు నాయన. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, చెప్పబడిన వాక్యం నాయన తండ్రి మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేయండి ప్రభువా. అయ్య దేవా, దాన్ని సాతాను వచ్చి నాయన తండ్రి ఎత్తుకెళ్ళకుండానట్లు ప్రభువా, నీ యొక్క కృపా కంచె నాయన తండ్రి దానిపైన వేయమని కోరుకుంటున్నాం ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, నీ వాక్య ప్రకారంగా నాయన తండ్రి నడుచుకుని వెళ్ళే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, మేము శరీరమును జయించి ఆత్మను జయించి ప్రభువా, అంతరాత్మ నాయన తండ్రి, అంతరంగ బోధకుడు మాకు ఏదైతే బోధిస్తున్నాడో ఓ ప్రభువా, దానికి లోబడే నాయన తండ్రి కృపను దయచేయండి నాయన. అయ్య తండ్రి, లోబడే విధేయతను నాయన తండ్రి మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యం సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా అధికారమునకు ఒప్పుకొనమంటుంది ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, మా శరీరం అనే స్వబుద్ధి కాదు ప్రభువా. అయ్య దేవా, మా ఆత్మలో జరిగే ఆ సొంత బుద్ధి కాదు నాయన తండ్రి, నీ అధికారానికి ఒప్పుకుంటున్నాం ప్రభువా. అంతరంగములో నాయన తండ్రి నీ ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు నాయన. అయ్య దేవా, నీ యొక్క అధికారానికి నాయన తండ్రి మేము బలంగా ఒప్పుకుంటున్నాము నాయన. అయ్య దేవా, మాకు సహాయం చేయండి ప్రభువా. విశ్వసించే కృపను దయచేయండి ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. దేవా, అదృశ్యమైన వాటిని నాయన తండ్రి మేము చూడకనే నమ్ముతున్నాం ప్రభువా. దేవా, అట్టి ధన్యతను మాకు దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ యొక్క బిడ్డలు నాయన తండ్రి ఇంటికి వెళుతుండగా ప్రభువా, ఈ యొక్క వాక్యపు అభిషేకం నాయన తండ్రి వారి యొక్క ఇళ్లలో జరుగునుగాక ప్రభువా. దేవా నాయన తండ్రి, వాళ్ళ బంధువులు నాయన తండ్రి పొందుకుందురుగాక ప్రభువా. దేవా, వారి రక్త సంబంధులు నాయన తండ్రి యొక్క ఆశీర్వాదమును పొందుకుందురుగాక ప్రభువా. నాయన తండ్రి, నిలబడిన మీ దాసును నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. బలహీనుడు నాయన తండ్రి నిలబెట్టారు దేవా. అయ్య దేవా, నీ యొక్క వాక్యాన్ని నాయన తండ్రి వెలువడింపజేశారు ప్రభువా. దేవా, ఇంకా బలంగా వాడుకోండి నాయన తండ్రి. అనేక ఆత్మల రక్షణ కొరకు నాయన తండ్రి ఒక సాధనముగా నాయన తండ్రి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిన్ను మటుకు మాత్రమే హెచ్చించుకుంటూ ప్రభువా, మమ్మల్ని మటుకు మేము పూర్తిగా తగ్గించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామములో ఇదిగో ఈ చిన్న ప్రార్థన మీ వద్ద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపైన సన్నిధి ప్రసన్నత మనకి ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకైన కృప దయచేయను గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమైన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. రాజ్యము శక్తి నిరంతరము నువ్వు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించును గాక. ఒకరికొకరు కరచాలను తీసుకోండి.